कृष्णं वंदे जगद्गुरुं वासुदेवाय मंगलम सर्वशास्त्रमयी गीत व्यासो नारायणो हरिः यत्र योगीश्वरो कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्री विजयोर्भूति ध्रुवा नितिर्नितिर्मम अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्षो श्री गोपाल कृष्ण। ओम गम गणाधिपतये नमः। ओम नमः शिवाय। श्रीमात्रे नमः। ओम श्री सुब्रह्मण्येश्वर स्वामिये नमः। ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మాసం శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుగచేసేటువంటి ఒక గొప్ప శుభముహూర్తం. ఈ ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి ప్రారంభమై ఆశ్వీజ శుద్ధ దశమి వరకు జరిగేటువంటి అమ్మవారి ఆరాధన నవరాత్రులు శరన్నవరాత్రులుగా పిలువబడతాయి. అయితే ఈ శరన్నవరాత్రులు అనేటువంటివి ఈ సంవత్సరము ముఖ్యంగా మనకు సెప్టెంబరు 22 అంటే ఆశ్వీజ పాడ్యమి మొదలుకొని అక్టోబర్ 2 దశమి వరకు జరుపుకోవడం అనేటువంటిది ఒక విశిష్టతతో కూడుకున్నటువంటి అంశం. అయితే ఈ 10 రోజులు జరిగేటువంటి ఈ శరన్నవరాత్రులు ఈసారి 11 రోజులు రావడం అనేటువంటిది గమనించదగినటువంటి ఒక ముఖ్య విషయం. ఈ విషయం మనకు శ్రీ మల్లీశ్వర దేవస్థానం అంటే ఇంద్రకీలాద్రి పైన ఉన్నటువంటి ఆ యొక్క మన కనకదుర్గాదేవి దేవస్థానము ప్రధాన అర్చకులు చవితి 2 రోజులు రావడం చేత ఈ యొక్క వారు ఈ అమ్మవారిని ఈ 10 రోజులు ఆరాధించేటువంటి క్రమంలో ఒక చవితి మనకు ఎక్కువగా వచ్చిందనేటువంటి విషయాన్ని వారు నిర్దేశించారు. సెప్టెంబర్ 22 సోమవారము శుద్ధ పాడ్యమి. ఈరోజు శ్రీ బాల త్రిపుర సుందరిగా అమ్మవారిని అలంకరించి అమ్మవారికి తీపి బోందు శనగలు మహానైవేద్యంగా సమర్పిస్తారు. ఇక రెండవ రోజు అంటే సెప్టెంబర్ 23 మంగళవారము శుద్ధ విధియ రోజున అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరించి అమ్మవారికి కొబ్బరి అన్నము కొబ్బరి పాయసము నైవేద్యంగా సమర్పించి ఆరాధిస్తారు. ఇక మూడవ రోజు అంటే సెప్టెంబర్ 24 బుధవారం శుద్ధ తదియ రోజున అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి గారెలు మరియు దద్దోజనము నైవేద్యంగా సమర్పించి ఆరాధిస్తారు. ఇక 25 సెప్టెంబర్ గురువారం చవితి అంటే శుద్ధ చవితి రోజున అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవిగా రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించి ఆరాధిస్తారు. ఇక సెప్టెంబర్ 26 శుక్రవారం రోజున కూడా చవితి తిథి ఉండడం చేత 2 రోజులు అమ్మవారిని చవితి తిథి రోజే ఆరాధించినట్టుగా మరి ఈరోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీ దేవిగా అలంకరించి పొంగలి బూరెలు క్షీరాన్నము నైవేద్యంగా పెట్టి అమ్మవారిని ఆరాధిస్తారు. అయితే ఇక సెప్టెంబర్ 27 శనివారము శుద్ధ పంచమి రోజున అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర సుందరిగా అలంకరించి అమ్మవారికి పులిహోర పెసరు బూరెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆరాధిస్తారు. ఇక సెప్టెంబర్ 28 ఆదివారము శుద్ధ అష్టమి తిథి రోజున అమ్మవారిని శ్రీ మహాచండీశ్వరి దేవిగా అలంకరించి ఆ రోజు అమ్మవారికి లడ్డూలు నైవేద్యంగా సమర్పించి ఆరాధిస్తారు. ఇక సెప్టెంబర్ 29 సోమవారము సప్తమి
తిథి రోజున అమ్మవారిని శ్రీ సరస్వతీ దేవిగా, ఈరోజు మూలా నక్షత్రం ఉంటుంది. ఈ మూలా నక్షత్రం రోజు సరస్వతీ దేవి అవతరించినటువంటి రోజు మూలా నక్షత్రం. అయితే ఈ యొక్క సప్తమి తిథి నాడు ఈ యొక్క అమ్మవారిని శ్రీ సరస్వతీ దేవిగా అలంకరించి అటుకులు, బెల్లము, తర్వాత శనగపప్పు, కొబ్బరి పాయసము సమర్పించి అమ్మవారిని ఆరాధిస్తారు. ఇక సెప్టెంబర్ 30 నాడు మంగళవారం శుద్ధ అష్టమి రోజున అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరించి అమ్మవారికి గారెలు, నిమ్మరసములో తడిపినటువంటి అల్లం ముక్కలు నైవేద్యంగా సమర్పించి ఆరాధిస్తారు. ఇక అక్టోబర్ 1వ తారీఖు రోజు, ఆ రోజు బుధవారం శుద్ధ నవమి రోజున అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దినిగా ఆ అమ్మవారిని అలంకరించి ఆ రోజు పులిహోర, వడపప్పు, పానకము సమర్పించి నైవేద్యంగా ఆ అమ్మవారికి విశేష పూజలు చేసి ఆరాధిస్తారు. ఇక అక్టోబర్ 2వ తారీఖు రోజున శుద్ధ దశమి, ఆ రోజు గురువారం. ఈ అక్టోబర్ 2 గురువారం రోజున శుద్ధ దశమి నాడు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి అమ్మవారికి మహా నైవేద్యాలుగా ఈ తీపి బోందు, తర్వాత శనగలు, కొబ్బరన్నము, తర్వాత గారెలు, పూర్ణాలు, తర్వాత మనకు దద్దోజనము, క్షీరాన్నము, కొబ్బరి పాయసము, తర్వాత చింతపండుతో చేసినటువంటి పులిహోర ఇత్యాది నైవేద్యాలన్నీ కూడా మహా నైవేద్యాలుగా ఈ యొక్క దశమి తిథి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవికి నివేదన చేసి ఆ అమ్మవారిని ఆరాధించడం అనేటువంటిది ఒక ముఖ్య విషయంగా మనం గమనించాలి. సరే, ఇక ఇక్కడ ప్రధానంగా ఈ అమ్మవారికి ఇన్ని రకాలైనటువంటి నైవేద్యాలు సమర్పించడానికి ప్రధాన కారణము, అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ యొక్క నైవేద్యాలన్నీ కూడా భక్తులు అత్యంత భక్తితో, అత్యంత నమ్మకంతో, విశ్వాసముతో ఆ అమ్మవారి పట్ల అవ్యాజమైనటువంటి అనన్యమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఈ దివ్య ప్రసాదాలను, ఈ మహాప్రసాదాలను స్వీకరిస్తారు. అయితే ఈ ప్రతి ప్రసాదంలో ఎంతో విలువైనటువంటి పోషక విలువలు ఉండడం అనేటువంటిది గమనించదగినటువంటి విషయం. అసలు భగవంతునికి నైవేద్యం పెట్టడం వెనుక ఉన్నటువంటి లౌక్యం ఏమిటి అని అంటే, అందరికీ ఆ యొక్క భగవంతుని యొక్క కృప, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు లభించాలనేటువంటి విషయమే కాకుండా ప్రధానంగా ఎంతో పోషక విలువలు కలిగినటువంటి ఈ యొక్క ఆహారము అందరికీ అందాలనేటువంటిదే ప్రధాన అంశం. ఎందుకంటే శరీర మాధ్యం కలుధర్మ సాధనం అని చెప్పి మనకు కుమార సంభవం రాసినటువంటి మన కాళిదాసు గారు చెప్పిన ఒక సంస్కృత సూక్తి ప్రకారం, అంటే ఈ శరీర ధర్మాన్ని కాపాడుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశము, లక్షణం. ఎందుకంటే మన శరీరాన్ని మనం చక్కగా కాపాడుకుంటే నిత్య జీవితంలో, అంటే దైనందిన జీవితంలో మనం చేయదగినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా చేయగలుగుతాం, ఏ ధర్మాన్నైనా కూడా చక్కగా నిర్వర్తించగలుగుతాం అనేటువంటిదే. అందుకోసం అని చెప్పి మన శరీరానికి మరి ఇది శరీర ధర్మము చక్కగా ఉండాలి అని అంటే దానికి ఆహారమే ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆ ఆహారం ఏదో తిన్నాములే అని అనకుండా మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తినాలనేటువంటి ఒక చక్కని సూచన. మరి ఆ రోజులలో ఏది ఈ ఆరాధన క్రమము ప్రారంభమైనటువంటి రోజుల్లో ఆనాటి పండితులు ఆలోచించినది ఏమిటి అని అంటే, ప్రతిరోజు అందరూ అన్ని రకాల పోషక విలువలు ఉన్నటువంటి పౌష్టిక ఆహారాన్ని తీసుకోలేరు. కాబట్టి పండుగలు విశేషించి ఇటువంటి గొప్ప ఆరాధన, దైవారాధన కార్యక్రమాలలో నివేదించినటువంటి ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించడం వలన అందరికీ పోషక విలువలతో కూడినటువంటి ఆహారం అందుతుంది అనేటువంటిది దీని వెనుక ఉన్నటువంటి ఒక ముఖ్య విషయం. ఈ 2025 శరన్నవరాత్రుల సందర్భంగా, అంటే దసరా పండుగ, దీనినే విజయదశమి అని అంటారు. అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఆయుర ఆరోగ్యాలను ఆ అమ్మవారు ప్రసాదించాలని మనసా వాచ కోరుకుంటున్నాను.